అండ్ ప్రజెంట్ వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువైంది మేడం. అవును, అధిక శాతం బరువుతో బాధపడుతున్నారు. ఈ వెయిట్ గెయిన్కి ఆయుర్వేదం ఏం చెప్తుంది? వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళని తగ్గించాలి అంటే ఆయుర్వేదం చెప్పే పద్ధతులు ఏంటి? మెయిన్గా ఆయుర్వేదం అయినా ఎవరైనా చెప్పేది డైట్ ప్లాన్ కరెక్ట్గా ఉండాలి, ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఉండాలి. మన మనిషి తప్పనిసరిగా కొంత ఎక్సర్సైజ్ అనేది అవసరం. అలాగే సుఖనిద్ర లేకపోయినా కూడా, నైట్ స్లీప్ కరెక్ట్గా లేకపోయినా కూడా వెయిట్ గెయిన్ అవుతారు. చాలామందికి తెలియదు నైట్ ప్రశాంతంగా ఉంటుంది, పని చేసుకోవచ్చు. లేకపోతే ఏఆర్ రెహమాన్ అన్నాడు నైట్ అంతా వర్క్ చేసుకుని బోల్డ్ రకాలుగా క్రియేటివ్ మ్యూజిక్ చేస్తున్నారు కదా, నేను అలాగే చేస్తాను అనుకుంటాను. కానీ దాని ఎఫెక్ట్ హెల్త్ మీద ఉంటుంది. నైట్ మన ఆర్గాన్స్ అన్నీ కూడా లోపల ఉండేటువంటి ఈ టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపించడానికి లివర్, కిడ్నీస్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి, లంగ్స్ ఎవ్రీథింగ్ వర్క్ చేస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం మనం నిద్రపోతున్నాం కదా అనుకుంటాం, అవి కూడా పడుకున్నాయి అనుకుంటాం. కానీ అవి ఒక రకమైనటువంటి నైట్ షిఫ్ట్లో లేబర్ లాగా కష్టపడుతూ ఉంటుంది అన్నమాట శరీరం. పగలంతా మనం తీసుకున్నది సోలార్ ఎఫెక్ట్ వలన మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. నైట్ మూన్ లైట్లో మనలో ఉండేటువంటి అంటే చంద్రుని ప్రభావం వలన మనలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పంపించడానికి శరీరం అలా పనిచేస్తూనే ఉంటుంది. సో మనం ఏంటంటే శరీరానికి రెస్ట్ ఇస్తే హాయిగా అంత లోపల టాక్సిన్స్ అన్ని ఎలిమినేషన్ అనేది మలినాలన్నీ బయటికి పంపించేయచ్చు. అలా కాకుండా మనం పనిలో పడిపోతే బాడీ అంతా కూడా ఆ పనిలోకి డైవర్ట్ అయిపోతుంది. మైండ్ అండ్ బాడీ డైవర్టెడ్ టు వర్క్ అనమాట. మన ప్రొఫెషనల్ వర్క్ ఏదో నైట్ డ్యూటీ షిఫ్ట్లోనో లేకపోతే ఏదైనా సినిమా చూస్తానో అలా టైం పాస్ చేసేస్తూ ఉంటే మనకు తెలియకుండా ఆ టాక్సిన్స్ ఎలిమినేషన్ అనేది కుంటుపడిపోతుంది. కుంటుపడిపోవడం వలన వాటిల్లో రకరకాల టాక్సిన్స్ అన్ని కలెక్ట్ అయ్యి ఇప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ అనుకోండి, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇలాంటి లివర్ ఈ మధ్య ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం గమనిస్తున్నాం. లివర్ కంప్లైంట్స్ ఎక్కువ, అసలు లివర్ హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు అసలు ఎప్పుడు లివర్ హాస్పిటల్స్ అనే పేరు జాండీస్ వరకు వినడమే తప్ప ఇప్పుడు రకరకాల డిసీజెస్ బయటకు వస్తున్నాయి. అసలు లివర్ ఎక్కువ ఎఫెక్ట్ అవడానికి ఫస్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఈ బయట తిండి, పనికిరాని చెత్త తిండి అంతా కూడా తింటున్నాం. సో ఆర్డర్ పెట్టుకుని మరి ఆనందంగా తింటున్నాం. సో అవన్నీ కూడా లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఫస్ట్ పాయింట్. అలాగే నైట్ డ్యూటీస్ వర్క్ చేయడం కూడా లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఇవన్నీ కూడా లివర్ మీదే లోడ్ అయిపోయి అక్కడే నిలవ ఉండిపోతాయి అన్నమాట. సో డైజెస్టివ్ ట్రాక్ట్లో మనకి స్టమక్లో ఫుడ్ ఉండేది 3 hours, కానీ లివర్ పక్కనే లివర్లోకి వెళ్ళి అక్కడ చాలా కాలం ఉంటుంది. అది బయటికి పంపించడం అంతా లివర్కి పెద్ద కష్టమైనటువంటి పని అనమాట. సో అందుచేత ఈ వెయిట్ గెయినింగ్కి ఈ లివర్ ఫంక్షనింగ్ కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. సో అందుచేత డైట్ ప్లాన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే వెయిట్ గెయినింగ్ పెద్ద ప్రాబ్లం కాదు. దాంతోపాటుగా ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే నేనైతే ఎవరికైనా సరే వెయిట్ గెయినింగ్ ప్రాబ్లం గురించి వస్తే మంచినీళ్ళు ముందు స్ట్రీమ్ లైన్ చేసేస్తాను. పొద్దున్నే లేచిన వెంటనే ఒక 2 to 3 liters వాటరు ఒక్కసారి తాగొద్దు. 200 ml చొప్పున గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉండండి. అందులో నిమ్మకాయ కలుపుకునైనా తాగొచ్చు. సో ప్రతిసారి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక నిమ్మకాయ చెక్క పిండుకుని అలా ఒక 5-6 సార్లు తాగాలి ప్రొద్దున్నే. సో అది అంతా అయిన తర్వాతే మన నెక్స్ట్ మన ఎక్సర్సైజులు కానీ లేకపోతే మన పనులు కానీ లేకపోతే మన స్నానాలు కానీ మన టిఫిన్స్ కానీ అన్నీ కూడా అది ఎంత ముందు అది అయిపోవాలి. మనం ఎలా అయితే పొద్దున్నే లేచిన ఇల్లు ఉడ్చుకోవడం ఫస్ట్ కదా, అలాగే మన బాడీని క్లీన్ చేసుకోవడానికి మంచినీళ్ళు అనేది ఫస్ట్ స్టెప్. అప్పుడు మనకి నైట్ అంతా కలెక్ట్ ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవడం వల్ల వెయిట్ గెయినింగ్కి ఇది తక్కువ ఉంటుంది, స్కోప్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ నీరంతా లోపల నిల్వ ఉండిపోయి టాక్సిన్స్ అన్ని నిల్వ ఉండిపోతే నెక్స్ట్ తినేటువంటి ఆ తిండిలో ఉండేటువంటి ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా వెయిట్ గెయినింగ్కి అవకాశం కలుగుతుంది. అందులో ఇంకా మనం బయటవి సింథటిక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్, బిర్యానీ, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా వెయిట్ గెయినింగ్ ఇంకా డబల్ అయిపోతుంది. తెల్లారిసరికల్లా 2 kgs పెరిగిపోతుంటారు. ఇవాళ ఒక్కరోజు ఫంక్షన్కి బయటకు వెళ్ళి భోజనం చేస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు ఫంక్షన్కి వెళ్తారు, మర్నాడు వెయిట్ చేసుకుంటే 2 to 3 kgs పెరిగిపోతారు. అంటే ఫుడ్లో ఉండే క్వాలిటీని బట్టి వెయిట్ గెయిన్ అంత స్పీడ్ అవుతుంది. అవును, మెయిన్ ఫైబర్. ఇంకో సెకండ్ పాయింట్ అంటే వాటర్ తర్వాత ఫైబర్ అమ్మ. ఫైబర్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ గెయినింగ్ ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి చాలా డిసీజెస్ రాకుండా ఉండడానికి ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది చాలా అవసరం. ఫైబర్ అంటే మనకి మెయిన్గా ఫుడ్లో ఉండేటువంటి కూరగాయలు, బీరకాయ, పొట్లకాయ ఇలాంటివన్నీ వాటిలో ఫైబర్ ఉంటుంది కదా, అవి మనకి లోపల ఉండే టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ బయటికి ఫ్లష్ అవుట్ చేసేస్తాయి. ఫ్లష్ అవుట్ చేయడం వల్ల వెయిట్ గెయినింగ్ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అలాగే సాఫ్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి.
హెవీ ఫుడ్స్, ఫ్రైస్, పికిల్స్, నాన్ వెజ్, కర్డ్స్ కూడా మంచిది కాదు యాక్చువల్గా. కర్డ్స్ ఎందుకు మ్యామ్? కర్డ్ కన్నా బటర్ మిల్క్ బెస్ట్. ఆయుర్వేదంలో మజ్జిగని అమృతం కింద వర్ణిస్తారనమాట. అంటే పెరుగు కూడా మనకు అమృతం కాదు, మజ్జిగే అమృతం అనమాట. మజ్జిగలో ఇంకొంచెం మనం అల్లం దంచేసి వేసుకోవడం, నిమ్మరసం పిండుకోవడం, ఇలాంటివన్నీ ఎక్స్ట్రా చేసుకోవడం వల్ల అవి ఇంకా లోపల ఉండేటువంటి టాక్సిన్స్ ఎలిమినేషన్కి బాగా పనికి వస్తుంది అనమాట. సో మజ్జిగ ఈ సమ్మర్లో ప్రతి గంటకి కొంచెం మజ్జిగ తాగుతూ ఉంటే చాలా మంచిది. వేడి తగ్గుద్ది, వడదెబ్బ తగలకుండానే ఉంటుంది. వెయిట్ గెయినింగ్ కూడా చాలామంది సమ్మర్లో కూడా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. ఎందుకంటే సరిపడా మంచినీళ్ళు సరిపడా తాగకపోవడం, సరైనటువంటి డైట్ ప్లాన్ కూడా కుదరదు సమ్మర్లో. అందుకని వెయిట్ గెయిన్ అవుతుంటారు. మామిడి పండ్లు తినేయడం వీటి వల్ల కూడా ఇమీడియట్గా గెయిన్ అవుతుంది మామిడి పండుకి. అవునవును. ఓకే మేడం, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నైట్ షిఫ్ట్లు అనేవి కామన్ అయిపోయాయి. అది విమెన్ ఆర్ మెన్, అది తప్పదు ఇది తప్పదు. అలాంటి వాళ్ళకి ఏదైనా రెమెడీ ఏమన్నా చెప్తారా? నైట్ షిఫ్ట్ చేస్తారు, సైకిల్ అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ముందే వెయిట్ గెయిన్ అయిపోతారు. దీన్ని అలాంటి వాళ్ళు కంట్రోల్ చేయాలంటే ఎట్లా? నైట్ షిఫ్ట్స్ 100% చెప్పాలంటే ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారం చేయకూడదు. ఎందుకంటే నైట్ అంతా కూడా రెస్ట్ తీసుకోవడానికి, సుఖనిద్ర కోసం, శరీరంలో ఉండే మలినాలు బయటికి పంపించడం కోసం మన ప్రాథమిక జీవన శైలిలో ఉన్నటువంటి కరెక్ట్ ఏంటంటే నైట్ టైము ఎంత ఎర్లీగా పడుకుంటే అంత మంచిది. అంటే నైట్ 9 లోపల, ఒకప్పుడైతే 7 లోపలే పడుకునేవాళ్ళు. 12 అయినా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి చీకటిగా ఉంటుంది కాబట్టి అందరూ 7కే నిద్రపోయేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే 4 గంటలకి ఎక్కువ జాను కోడికొత్త కంటే ముందే లేచిపోయేవాళ్ళు. అది మంచి లైఫ్ స్టైల్ అనమాట. ఇప్పుడు ఇంకా జాబ్స్ని బట్టి తప్పట్లేదు. ఇంకా అంటే ఇంకా చేసేదేం లేదు. కొంచెం నైట్ ఏంటంటే ఫుడ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. హెవీ ఫుడ్స్ అవి తీసుకోకుండా మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండడం, కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండడం అలా చేసుకోవాలి. అలాగే నైట్ టైం షిఫ్ట్స్లో బ్రెయిన్ ఎక్కువ అలసిపోతూ ఉంటుంది. అందుకని మధ్య మధ్యలో కొంచెం ఫ్రూట్స్ అంటే కమలాలు కానీ లేకపోతే అలాగా కొంచెం దానిమ్మ పండు అలాంటివి తీసుకోవాలి. మరి హెవీగా ఉండేవి సపోటాలు అవన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కదా, అవి మంచిదే కానీ వెయిట్ గెయినింగ్ అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దానిమ్మ పండు గింజలు లాంటివి బెస్ట్ అనమాట. తర్వాత కమలా పండు అలాంటి, తర్వాత అరటిపండు అలాగా అలా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే బ్రెయిన్ అలసిపోకుండా ఉంటుంది. లేకపోతే మనం స్ట్రిక్ట్గా ఏం తినకుండా ఉండాలని అనుకుంటే బ్రెయిన్ పనిచేస్తుంటే దానికి ఎక్కువ క్యాలరీస్ కావాలి కదా. సో ఆ క్యాలరీస్ని మనం ఎప్పటికప్పుడు ఇస్తుండాలి. లేదంటే బెస్ట్ ఏంటంటే హనీ వాటర్, ఎప్పటికప్పుడు ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక 2 స్పూన్స్ హనీ కలుపుకొని తాగుతూ ఉంటే మనకి వెంటనే ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. అంటే కొంచెం మంచి తేనె దొరికితే మంచిదే, ఇంకా లేనప్పుడు చేసేది ఏం లేదు. అంటే హనీ అందరికీ పనిచేస్తుందా? ఇది కొన్ని శరీర తత్వాల మీద పనిచేస్తుందా? అడిగిన పాయింట్ కరెక్టేనమ్మా. పిత్త శరీరం వాళ్ళకి కొంచెం హనీ పడదు. వాళ్ళకి తీసుకున్న వెంటనే స్టమక్లో ఇరిటేషన్ అనిపించి, చికాగ్గా అనిపించి, కొంచెం వామిటింగ్ అనిపించటం, డైజెస్ట్ అవ్వనట్టుగా అనిపిస్తుంది. ఇంకా అలాంటి వాళ్ళు మజ్జిగకి మారిపోవడం మంచిది. మజ్జిగ అయితే సేఫ్. నైట్ కూడా మజ్జిగ తీసుకోవడం వలన ఎనర్జీ ఉంటుంది, మనకి న్యాచురల్గానే క్లీనింగ్ ప్రాసెస్కి బాగా పనిచేస్తుంది. మిగిలిన వాళ్ళకి కఫా వాళ్ళకి వాత వాళ్ళకి తేనె తీసుకోవడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళు కఫా వాళ్ళకి తేనె బెస్ట్ అనమాట. సో అలాగే వాత వాళ్ళకి నూనె మంచిది, నువ్వుల నూనె మంచిది. పిత్తా వాళ్ళకి నెయ్యి, ప్యూర్ ఘీ మంచిది అనమాట. అంటే ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క డైట్ ప్లాన్ అనేది ఏది ఎక్కువ తీసుకుంటే వాళ్ళ శరీరానికి ఎక్కువ మంచిది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది ఆయుర్వేదంలో. అందుకే అందరూ న్యాచురల్ అని చెప్పి నెయ్యి వాడేసిన పెరిగిపోతారు. అలాగని నెయ్యి చెడ్డదని కూడా అంటలేదు, నెయ్యి ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అంటున్నారు. కానీ కొంతమంది ఏమో వెయిట్ గెయిన్ అవుతారు, కొందరు డాక్టర్స్ ఏమో అసలు అవాయిడ్ చేయండి అంటారు. సో ఈ కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ నా బాడీ తత్వం ఏంటో తెలుసుకున్న తర్వాత దానిని బట్టి తింటే మన బాడీ కొంతవరకు కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎవరికి వాళ్ళకి అవేర్నెస్ అనేది అవసరం. అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే డాక్టర్స్కే తెలియదు వాళ్ళ శరీరతత్వం ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. ఈవెన్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా చాలా మందికి అవేర్నెస్ లేదు. ఇంకా పబ్లిక్ అవేర్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూసి డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే మంచి నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. ఇలా వీడియోస్ ద్వారా కూడా బోల్డ్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కదా. అంటే ఎవరు పడితే వాళ్ళు నేను జుట్టుకు మందిస్తా లేకపోతే ముక్కుకు మందిస్తా ఇలా రకరకాలుగా వస్తున్నారు. అలా కాకుండా శాస్త్రీయమైనటువంటి ఆయుర్వేదం శాస్త్రీయంగా చదివి దాన్ని ఆచరించి నమ్మిన వైద్యుల దగ్గర అయితేనే దొరుకుతుంది. కాబట్టి అవన్నీ మనకు ఇప్పుడు మీడియాలో దొరుకుతుంది, వీడియో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి
అలా అయినా నాలెడ్జ్ని పెంచుకుని ఎవరికి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఏదైనా అవసరం అయినప్పుడు మా లాంటి వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు.